హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాము. ఆబ్జెక్టివ్ టైప్స్. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ వన్, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ chaired by Prime Minister Narendra Modi was held in Delhi on which date? సో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఢిల్లీలో ఏ తేదీన నిర్వహించారు అనేది ఇక్కడ అడిగారండి. సో ఆప్షన్స్ వచ్చేది మనకి August 4th, August 9th, August 14th, August 7th. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ August 7th. సో August 7th ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. సో ఇక మనం నీతి ఆయోగ్ గురించి చెప్పుకోవాలి అంటే నీతి ఆయోగ్ అంటే దీని యొక్క ఫుల్ అబ్రివేషన్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీని యొక్క చైర్మన్, నీతి ఆయోగ్కి చైర్మన్గా పిఎం ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి వైస్ చైర్మన్గా సుమన్ బెర్రీ ఉన్నారండి. సుమన్ బేరీ ఉన్నారు. అదేవిధంగా మనకి సిఈఓగా పరమేశ్వరన్ అయ్యర్ అని చెప్పేసి కూడా ఉన్నారండి. పరమేశ్వరన్ అయ్యర్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం మనకి నీతి ఆయోగ్ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. రైట్. అట్ ద సేమ్ టైం మనము నీతి ఆయోగ్ అనేది ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో రీప్లేస్ చేయబడింది అనే విషయం మీ అందరికీ తెలుసు. అది ఒక ప్లానింగ్ కమిషన్. ఇది ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చింది నీతి ఆయోగ్ అంటే దట్ ఈస్ 2015 January 1 నుంచి వచ్చిందండి. January 1 నుంచి మనకి ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నీతి ఆయోగ్. సో ఇంకొకసారి చూసినట్లయితే మనం నీతి ఆయోగ్ అబ్రివేషన్ తెలుసుకోవాలి. నీతి ఆయోగ్లో టీ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయండి. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అట్ ద సేమ్ టైం చైర్మన్గా పిఎం ఉంటారు. వైస్ చైర్మన్గా సుమన్ బేరీ రీసెంట్గా వచ్చారండి ఇతను కూడా. సో ఇది వచ్చేసరికి సిఈఓగా పరమేశ్వర్ అయ్యర్ ఉన్నారు. ఇది యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఢిల్లీలో ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చిందంటే January 1, 2015 నుంచి ఈ యొక్క నీతి ఆయోగ్ ఫోర్స్లోకి రావడం జరిగింది. దీని యొక్క పాలక మండలి సమావేశం అనేది August 7th జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ నీతి ఆయోగ్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి which state has ranked the first in Food Safety and Standards Authority of India for the financial year 21-22? సో ఇక్కడ అడుగుతుంది ఏంటంటే 21-22 ఆర్థిక సంవత్సరానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన ఆహార భద్రతలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటి అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో ద ఆప్షన్స్ ఆర్ ఒడిస్సా, తమిళనాడు, సో ఆంధ్రప్రదేశ్ అండ్ గోవా. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ తమిళనాడు. సో ఇదేంటంటే స్టేట్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ వాళ్ళు ఒక ఇండెక్స్ని తయారు చేశారండి. దాని పేరు ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్. దాంట్లో ఫుడ్స్ని సేఫ్గా అంటే ఎటువంటి షార్టేజెస్ లేకుండా మంచి సేఫ్ కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నటువంటి స్టేట్లో లార్జెస్ట్ స్టేట్లో వచ్చేసరికి మనకి తమిళనాడు. లార్జెస్ట్ స్టేట్లో వచ్చేసరికి మనకి తమిళనాడు చెప్పుకోవచ్చు. తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఆ సెకండ్ వన్ వచ్చేసరికి గుజరాత్ ఉంటుంది. గుజరాత్ అనేది చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మహారాష్ట్ర. ఇవి ఇది టాప్ 1లో ఉంటుంది. టాప్ 2, టాప్ 3లో కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి స్మాల్ స్టేట్ కేటగిరీలో తీసుకున్నట్లయితే స్మాల్ స్టేట్స్ కేటగిరీలో చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ప్లేస్లో గోవా ఉందండి. ఫస్ట్ ప్లేస్లో మనకి గోవా ఉంది. అట్ ద సేమ్ టైం మనం యూటీ కేటగిరీలో తీసుకున్నట్టయితే యూనియన్ టెరిటరీ
ఈ కేటగిరీలో తీసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ప్లేస్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకసారి చూసినట్లయితే మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ లో ఫస్ట్ ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని అడిగారండి. సో దట్ ఈస్ తమిళనాడు. అంటే స్టేట్ కేటగిరీలో చూసుకుంటే ఫస్ట్ తమిళనాడు ఉంది, సెకండ్ ప్లేస్ గుజరాత్ ఉంది, థర్డ్ ప్లేస్ వచ్చేసరికి మహారాష్ట్ర ఉంది. స్మాల్ స్టేటస్ కేటగిరీలో చూసుకుంటే గోవా ఉంది, యూటీ కేటగిరీలో చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎస్పెషల్లీ తెలంగాణ క్యాండిడేట్స్ బాగా దృష్టిలో పెట్టుకోవాలండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వన్. రైట్. India has recently signed an agreement with which country on the breeding of endangered cheetahs? సో అంతరించిపోతున్న చిరుతల పెంపకంపై ఇటీవల భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అని ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఆప్షన్స్ ఆర్ కెన్యా, ఉగాండా, నమీబియా, ఇథియోపియా అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారండి. అంటే మన దేశంలో చీతాస్ 1957, 58 ఆ ప్రాంతంలో అప్పటికే అంతరించిపోతున్నాయని చెప్పేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా మనం నమీబియా కంట్రీతో మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే చీతాస్ని మనం అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామండి. సో మనం వచ్చేసరికి నమీబియా నుంచి 8 చీతాస్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క చీతాస్ అనేవి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది. ఇవి ఎగ్జామినర్ కొంచెం డిఫికల్ట్గా అడగాలి అంటే మిమ్మల్ని రీసెంట్గా భారతదేశం నమీబియా నుంచి చిరుతల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి కదా, ఆ చిరుతలు ఏ నేషనల్ పార్కులోకి ఇంపోర్ట్ చేయబోతున్నాయి అని చెప్పేసి అడుగుతారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ కునో నేషనల్ పార్క్. దట్ ఈస్ కునో నేషనల్ పార్క్. నేషనల్ పార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ నేషనల్ పార్క్ లోకి నమీబియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి చీతాస్ని ఈ యొక్క నేషనల్ పార్క్ లోకి విడుదల చేయడం జరుగుతుంది. సో దిస్ ఇంపార్టెంట్ అండి. ఇది మధ్యప్రదేశ్ స్టేట్ లో ఉంటుంది ఈ యొక్క నేషనల్ పార్క్. అట్ ద సేమ్ టైం మనం సౌత్ ఆఫ్రికాతో కూడా మనం టైఅప్ చేసుకున్నామంటే అది ప్రజెంట్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో ఉంది. దట్ ఈస్ అక్కడి నుంచి మనము 12 చీతాస్ని సౌత్ ఆఫ్రికా నుంచి మనమైతే 12 చీతాస్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎంఓయూ గుర్చుకున్నాము. దట్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో మొత్తం వచ్చేసరికి 20 చీతాస్ని మనం ఇంపోర్ట్ చేసుకోబోతున్నాము. సో ఇక్కడ అడిగిన బిట్ను చూసుకున్నట్లే ద నమీబియా ఈజ్ ద కరెక్ట్ వన్. సో కునో నేషనల్ పార్క్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్. సో హూ విల్ బికమ్ ద 49th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? సో మనం చూసుకున్నట్లయితే భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు అని క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఇది గ్రూప్ 4 ఎగ్జామ్లో ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరు ఉన్నారు అని అడగడం జరిగింది. అప్పుడున్న ఆప్షన్ బట్టి చూసుకున్నట్లయితే దట్ ఈస్ ఎన్వి రమణ గారు అండి, నూతలపాటి వెంకట రమణ గారు. సో ఆయన రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి ఆయన ప్లేస్లో కొత్తగా వచ్చిన వ్యక్తి పేరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం జస్టిస్ యుయు లలిత్ అండి. ఓకేనండి, ఇది వచ్చేసరికి జస్టిస్ యుయు లలిత్, ఉదయ్ ఉమేష్ లలిత్ అనే అతను ఇతను 49th చీఫ్ జస్టిస్ గా రావడం జరిగిందండి. 49th. సో ఇతను వచ్చేసరికి November 8, 2022 అంటే నవంబర్లో ఇతను మళ్ళీ రిటైర్డ్ అవడం జరుగుతూ ఉందండి. సో ఆ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ న్యాయమూర్తుల్లో నెక్స్ట్ పేరు వచ్చేసి మనకి డివై చంద్రచూడ్ గారు వస్తారు. ఎవరు 50th 50వ ప్రధాన న్యాయమూర్తిగా రావడానికి ఇతనికి ఎక్కువగా ఛాన్స్ ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఆప్షన్ ఇస్ 4th one. నెక్స్ట్ కరెంట్ అఫైర్. So, who has been nominated by the opposition for the post of Vice President of India in the 2022 elections? 2022
ఎన్నికల్లో భారత ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాలు ఎవరిని నామినేట్ చేశాయి అని అడగడం జరిగిందండి. సో ఇక్కడ చూసినట్టయితే మల్లికార్జున్ ఖర్గే అని చెప్పేసి, కమలా బెనివాల్ అని చెప్పేసి ఇచ్చారు, శివరాజ్ పటేల్ అని చెప్పేసి ఇచ్చారు, సో మార్గారెట్ ఆల్వా అని చెప్పేసి ఇచ్చారండి. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ మార్గారెట్ ఆల్వా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి వైస్ ప్రెసిడెంట్గా వెంకయ్య నాయుడు గారు రిటైర్మెంట్ అవ్వడం జరిగిందండి. ఆయన ప్లేస్లోకి మనకి ఈమె ఎవరైతే మార్గరెట్ ఆల్వా ఉన్నారో ఇతని మీదకి ఎవరైతే ఆపోనెంట్గా ఉన్నారో సో జగదీప్ గఢ్, ఓకేనండి, జగదీప్ గఢ్ ఆయన మీద ఈమె పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈమె వచ్చేసరికి కర్ణాటక స్టేట్కి సంబంధించిన ఆమె, కర్ణాటక స్టేట్కి సంబంధించింది. సో ఇది వచ్చేప్పటికి జగదీప్ ధన్కర్ వచ్చేసరికి ఇతను ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. హీ బిలాంగ్స్ టు రాజస్థాన్ అండి. సో ఇది బాగా గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకు లోక్సభ స్పీకర్గా ఉన్న ఓం బిర్లా గారు కూడా రాజస్థాన్ స్టేట్కి సంబంధించిన వ్యక్తే. ఇవి మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో ఈ స్టేట్ వచ్చేసరికి మార్గారెట్ ఆల్వా కర్ణాటక, ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మనకి ధన్కర్ గారు వచ్చేసరికి రాజస్థాన్. అట్ ద సేమ్ టైం మనకి లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి ఓం బిర్లా గారు కూడా రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తే. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రైట్. Military exercise Yuddha Abhyas is held between the India and which other country? భారతదేశము మరియు ఏ ఇతర దేశాల మధ్య సైనిక వ్యాయామం యుద్ధ అభ్యాస్ జరుగుతోంది అని చెప్పేసి మనల్ని అడగడం జరిగిందండి. సో ద ఆప్షన్స్ ఆర్ ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ఏ అండ్ ఫ్రాన్స్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యుఎస్ అండి. కరెక్ట్ ఆప్షన్ ఇస్ యుఎస్. సో యుఎస్కి ఇండియాకి మధ్యలో యుద్ధ అభ్యాస్ అనే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ ప్రకారం చూసుకుంటే ఫ్రాన్స్ అనేది ఇండియాకి మనకి ఫ్రాన్స్కి మధ్య వరుణ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఆస్ట్రేలియాకి మనకి ఆయుఎక్స్ ఇండెక్స్ ఏంటండి. సో ఒకసారి చూసినట్లయితే మనకి ఈ ఎక్సర్సైజ్ AUSIND ఎక్సర్సైజ్ అసిక్స్ ఇండెక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటుంది. ఎట్లా విధంగా మనం చూసినట్లయితే జపాన్ ధర్మగార్డియన్ అనే ఎక్సర్సైజ్ జరుగుతూ ఉందండి. ఇవి బాగా మీరు గుర్తుంచుకోవాలి. సో ఫ్రాన్స్తో అయితే మాత్రము వరుణ ఎక్సర్సైజ్ అని చెప్పేసి, జపాన్తో అయితే ధర్మగార్డియన్ అని చెప్పేసి, ఆస్ట్రేలియా అయితేనే ఆయుఎక్స్ ఇండెక్స్ అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. సో అమెరికాతో అయితే మాత్రము యుద్ధ అభ్యాస్ అని కూడా మనం చెప్పొచ్చు. అదేవిధంగా మనం ఇంకొన్ని ఎక్సర్సైజ్ చెప్పుకుంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా అండ్ చైనాకి జరుగుతూ ఉంటుంది. రుద్ర ఎక్సర్సైజ్ మనకి రష్యాకి మధ్య జరుగుతూ ఉంటుంది. తర్వాత నోమదిక్ ఎలిఫెంట్ అని జరుగుతూ ఉంటుందండి, మనకి మంగోలియాకి జరుగుతూ ఉంటుంది. ఇలా వెరీ వెరీ కొన్ని ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కూడా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో బాగా ఫోకస్ చేసి చదువుకోవాలి. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి యుఎస్ అండి. సో నెక్స్ట్ వన్, రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కలై సెల్వి హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ విచ్ ఇండియన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని అడిగారండి. సో కలై సెల్వి ఏ భారతీయ పరిశోధనా సంస్థకు మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ అయ్యారు అని చెప్పేసి మనల్ని అడగడం జరిగింది. సో దట్ ఈస్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, లేదా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే 4 ఆప్షన్లు అడగడం జరిగిందండి. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 4th ఆప్షన్. సో కౌన్సిల్ ఆఫ్ CSIR, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే ఈ ఆర్గనైజేషన్కి ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్గా మనకి కలై సెల్వి గారు ఎన్నుకోవడం జరిగిందండి. ఇప్పటి వరకు ఈ యొక్క CSIRకి ఫస్ట్ ఉమెన్గా కూడా ఈమె ఉన్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం CSR గురించి
ఈ యొక్క సిఎస్ఆర్కి చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే చైర్మన్గా పిఎం ఉంటారండి. ప్రజెంట్ ఎవరైతే పిఎంగా ఉంటారో వాళ్ళు ప్రజెంట్కి సిఎస్ఐఆర్కి చైర్మన్గా ఉంటారు. సో సిఎస్ఆర్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి మనకి కలై సెల్వి, షీ బిలాంగ్స్ టు తమిళనాడు. ఓకేనండి, తమిళనాడుకి సంబంధించిన ఆమె తమిళనాడు స్టేట్కి సంబంధించిన ఆమె. సో అదేవిధంగా మనకి సిఎస్ఐఆర్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిందంటే ఫార్మేషన్ వచ్చేసరికి 1942లో అండి. సో మనకి 1942లో సిఎస్ఆర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇంకొక విషయం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సిఎస్ఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి ఫస్ట్ డైరెక్టర్ జనరల్ అంటే ఫస్ట్ హెడ్ ఎవరు అంటే దట్ ఈస్ శాంతి స్వరూప్ భట్నగర్ అనే వ్యక్తి సిఎస్ఐఆర్కి ఫస్ట్ చీఫ్గా ఉన్నారు. సో అతని పేరు మీదుగానే మనం శాంతి స్వరూప్ భట్నగర్ అనే అవార్డు ప్రజెంట్ చేస్తూ ఉంటాము. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో అవార్డు ఇస్తూ జరుగుతుందండి. ఏంటంటే శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డ్. భట్నగర్ ఆయన ఫస్ట్ సిఎస్ఆర్కి చైర్మన్గా ఉన్నారు. ఇతని పేరు మీదుగా మనం శాంతి స్వరూప్ భట్నగర్ అనే అవార్డుని ప్రజెంట్ చేస్తూ ఉంటాము. ఈ అవార్డు 1957 నుంచి ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో విశేషంగా సేవలు అందిస్తారో ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈయన ఫస్ట్ సిఎస్ఐఆర్కి సిఎస్ఐఆర్కి హెడ్గా ఉన్నారంటే శాంతి స్వరూప్. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి సిఎస్ఐఆర్కి మనకి ఢిల్లీలో ఉంటుంది. సిఎస్ఐఆర్ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ఢిల్లీలో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో దీనికి వచ్చేసరికి నెక్స్ట్ కరెంట్ అఫైర్. రైట్, Durand Cup 2022, Asia's oldest football tournament is scheduled to begin on. సో డ్యూరాండ్ కప్ 2022 ఏషియా యొక్క పురాతన ఫుట్బాల్ టోర్నమెంట్ ఎప్పుడు ప్రారంభం అయ్యింది అని చెప్పేసి అడుగుతున్నారండి. సో మన ఆప్షన్ చూసుకుంటే దట్ ఈస్ August 16th. సో August 16th ఈ షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇంపార్టెంట్ ట్రోఫీస్ ఇన్ ఇండియా చూసుకున్నట్లయితే మనము డ్యూరాండ్ కప్ అనేది ఫుట్బాల్కి సంబంధించిన కప్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం ఫుట్బాల్ కప్స్ ఇంకా ఏమని చెప్పొచ్చు, మనం ఫెడరేషన్ కప్ అని చెప్పుకోవచ్చు. ఫెడరేషన్ కప్ అని చెప్పుకోవచ్చు. సో కళింగా కప్ అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ సంతోష్ ట్రోఫీ అని కూడా చెప్పుకోవచ్చు. సంతోష్ ట్రోఫీ అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ట్రోఫీస్ ఇంకా చాలా ఉంటాయి. ఫెడరేషన్ అని చెప్పేసి, కళింగా అని చెప్పేసి, ఓకేనా, ఇలాంటివి కూడా మనం చెప్పుకోవచ్చు. డ్యూరాండ్ కప్ అని చెప్పేసి ఇవన్నీ ఫుట్బాల్కి సంబంధించినవి. అట్ ద సేమ్ టైం అట్లానే మన హాకీకి ఏమన్నా ఉన్నాయా, లేకపోతే క్రికెట్లో ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి కూడా మనం కొన్ని ట్రోఫీస్ని మనం ఖచ్చితంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ 1. Right. How many more wetlands were added to the list of Ramsar sites on Independence Day 2022? 2022 స్వతంత్ర దినోత్సవం రోజున రామ్సార్ సైట్ల జాబితాకు ఇంకా ఎన్ని చిత్తడి నేలలు జోడించబడ్డాయి అని చెప్పేసి ఆప్షన్లు అడగడం జరిగిందండి. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 11. సో ఇప్పుడు ప్రజెంట్ అంటే మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి ప్రజెంట్ ఇండియాలో మొత్తం ఉన్నటువంటి రామ్సార్ సైట్స్ సంఖ్య 75. దట్ ఈస్ 75 ఉన్నాయండి ప్రజెంట్. ఓకేనండి, అంటే ఏవైతే ఈ చిత్తడి నేలలు ఉంటాయో వాటన్నిటిని రామ్సార్ సైట్లో జత చేయడం జరుగుతూ ఉంటుందండి. సో ఇండియాలో మనం చూసుకున్నట్లయితే లార్జెస్ట్ వెట్లాండ్, సో లార్జెస్ట్ మనకి రామ్సార్ సైట్ అన్నమాట. లార్జెస్ట్ రామ్సార్ సైట్ చేసుకున్నట్లయితే మనకి సుందర్బన్ వెట్లాండ్స్ అండి. సుందర్బన్స్ వెట్లాండ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్మాలెస్ట్ అయితే మాత్రం
స్మాలెస్ట్ రామ్సార్ సైట్ వచ్చేసరి మనకి రేణుకా వెట్లాండ్ అండి. రేణుకా వెట్లాండ్ దట్ ఈస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, హెచ్పిలో ఉంటుంది. సో రామ్సార్ సైట్స్ ఎక్కువగా ఉన్న కంట్రీ ఏంటి అంటే ఎక్కువగా ఉన్నవి మనకి యూకేలో ఎక్కువ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 175 రామ్సార్ సైట్ని గుర్తించడం జరిగింది. దట్ ఈస్ యూకేలో ఎక్కువగా 175 ఉన్నాయండి. సో 175 మనం చూసుకున్నట్లయితే 175 ఉన్నాయి యూకేలో. సో ప్రజెంట్ ఇండియాలో అయితే మాత్రం 75 అనేవి గుర్తుంచుకోవాలి. సో ఇవి అడిగింది ఏంటంటే మనకి ఇక్కడ ఆగస్ట్ అన్నారండి. సో సారీ రైట్, వచ్చేసి మనకి ఇండిపెండెన్స్ డే అంటే ఆ టైంలో 11 యాడ్ చేయబడ్డాయి. ప్రజెంట్ మొత్తం అయితే 75 రామ్సార్ సైట్స్ ఉన్నాయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వన్. రైట్, which central ministry has launched Smile 75 initiative? సో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ స్మైల్ 75 ఇనిషియేటివ్ని ప్రారంభించింది అని చెప్పేసి అడిగారండి. ఇక్కడ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి అడిగారండి. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో అసలు స్మైల్ అనే ఈ ప్రోగ్రామ్ ఎందుకు అంటే ఎవరైతే బెగ్గర్స్ ఉంటారో వీళ్ళ కోసం వీళ్ళకి కొన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి, అంటే బెగ్గింగ్ని తగ్గించడం, వాళ్ళ యొక్క వెల్ఫేర్కి పాటుపడటం ఈ స్కీమ్లో ప్రధానంగా చేస్తూ ఉంటారు. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క స్మైల్ ఇనిషియేటివ్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వన్. రైట్, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ విల్ బిల్ట్ ఏ స్టీల్ స్లేగ్ రోడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడగడం జరిగింది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏ రాష్ట్రంలో స్టీల్ స్లాగ్ రోడ్డు నిర్మిస్తుంది అని చెప్పేసి అడగడం జరిగిందండి. దట్ ఈస్, ఇది కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ పడినట్టుంది. దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్. ఆప్షన్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్, BRO. ఇది వచ్చేసరికి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఇది వచ్చేసరికి మనకి 1960లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ఢిల్లీలో ఉంటుంది, ఢిల్లీలో ఉండడం జరుగుతుంది. సో దీనికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ అంటే చీఫ్గా మనకి రాజేష్ చౌదరి గారు ఉన్నారండి. రాజేష్ చౌదరి గారు ఉన్నారు. అంటే మనకి చౌదరి గారు ఉండడం జరిగిందండి. ఇవేంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ కానివ్వండి, పెద్ద పెద్దగా రోడ్డు కన్స్ట్రక్షన్ చేయడం కానివ్వండి, వీటి యొక్క ఆధ్వర్యంలోని ఈ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషనే చూసుకుంటూ ఉంటుంది. సో ఇది వచ్చేసి రీసెంట్గా మనకి స్టీల్ స్లాగ్ అనే రోడ్డు ఏ స్టేట్లో వేయడం జరిగిందంటే దట్ ఈస్ అరుణాచల్ ప్రదేశ్. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, హెడ్ క్వార్టర్ ఎక్కడ, ప్రజెంట్ హెడ్ ఎవరో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో దిట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ వన్. Right. Which dance form has been nominated by the Government of India to be inscribed as the UNESCO's Intangible Cultural Heritage List? యునెస్కో యొక్క అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చడానికి భారత ప్రభుత్వం ఏ నృత్య రూపాన్ని నామినేట్ చేసింది అని అడగడం జరిగిందండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇవన్నీ ఫోక్ డాన్సెస్ అండి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. చూసినట్లయితే గార్బా, గిద్దా, బాంగ్రా, లావణి అనే చెప్పేసి మనకి ఫోక్ డాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫోక్ డాన్స్ని రీసెంట్గా యునెస్కో వాళ్ళు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చేరడానికి మన భారత ప్రభుత్వం నామినేట్ చేసింది. అవి ఒకసారి చూసినట్లయితే మనకి గార్బా, ఇట్ ఈస్ డూ ఇన్ గుజరాత్ అండి, ఇది గుజరాత్కి సంబంధించింది. గిద్దా వచ్చేసరికి పంజాబ్ స్టేట్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసరికి బాంగ్రా ఆల్సో పంజాబ్. లావణి ఈ ఫోక్ డాన్స్ వచ్చేసరికి మనకి మహారాష్ట్ర అండి, మహారాష్ట్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి మనకి చూసుకున్నట్లయితే మనకి ఏ ఫోక్ డాన్స్ నామినేట్ చేయబడింది అని అడిగి జరిగండి. దానికి వచ్చేసరికి మనకి కరెక్ట్ ఆప్షన్ ఈస్ గిద్దా.
సో గిద్దాని నామినేట్ చేయడం జరిగిందండి. సో ఇవే కాదు, మనకి ఇంకా ఆంధ్రప్రదేశ్లో తప్పెడగుళ్ళు అని చెప్పేసి, లంబాడి అని చెప్పేసి, ధింసా అని చెప్పేసి ఉండడం జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోక్ డ్యాన్సెస్ ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో ఒక ఫోక్ డ్యాన్స్ ఇచ్చేసి ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడగడం కూడా జరుగుతుందండి. అది వెరీ వెరీ బాగా ఫోకస్ చేయవలసిన టాపిక్ ఇది. సో చూసుకున్నట్లయితే గార్బా, గిద్ద, బాంగ్రా, లావణి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వన్. రైట్. Annual meeting of defense ministers of SCO will be held in which country? SCO యొక్క రక్షణ మంత్రుల వార్షిక సమావేశం ఏ దేశంలో జరుగుతుంది అని చెప్పేసి అడిగారండి. సో తజికిస్తాన్, ఇండియా, ఉజ్బెకిస్తాన్, రష్యా అనే ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఉజ్బెకిస్తాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అసలు SCO అంటే ఏంటి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ యొక్క SCO యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి బీజింగ్ చైనాలో ఉంటుందండి. బీజింగ్ చైనాలో ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ చైనా. సో ఇది వచ్చేసరికి మనకి ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే ప్రజెంట్ వచ్చేసరికి మొత్తం 8 కంట్రీస్ ఉన్నాయండి షాంఘైలో. ఆల్రెడీ ఇవి తజికిస్తాన్ కానివ్వండి, ఇండియా కానివ్వండి, ఉజ్బెకిస్తాన్ కానివ్వండి, రష్యా కానివ్వండి, ఇవి 4 కూడా షాంఘైలో మెంబర్సేనండి. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఉంటుంది. పాకిస్తాన్, సో చైనా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమిస్తాన్ కూడా ఉంటుందండి. సో ఇవి చూసుకున్నట్లయితే మనకు మొత్తం 8 అని చెప్పుకున్నాము. పాకిస్తాన్, చైనా, కజకిస్తాన్, తుర్కమిస్తాన్, ఇండియా, రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇవి 8 కంట్రీస్ కూడా షాంఘైలో పర్మనెంట్ మెంబర్స్గా ఉండడం జరిగిందండి. కొన్ని అబ్జర్వేషన్ స్టేటస్ అని, నాన్ పర్మనెంట్ మెంబర్స్ అని కూడా ఉంటాయి. సో ఈ 8s అని వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి స్కోప్ ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఏంటంటే విచ్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ద SCO మెంబర్ అని చెప్పేసి అడుగుతాడండి. అంటే SCO సమ్మిట్లో లేని కంట్రీ ఏంటి అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంటుంది. లేదా SCO మీటింగ్ 2022లో ఎక్కడ జరగబోతుంది, 2023లో ఎక్కడ జరగబోతుంది అని కూడా అడగడం జరుగుతూ ఉంటుందండి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రక్షణ మంత్రుల వార్షిక సమావేశం గురించి అడిగారండి. సో లీడర్ సమ్మిట్ కాదు, ఇది వచ్చేసరికి డిఫెన్స్ మినిస్ట్రీస్కి సంబంధించినట్టు మీటింగ్ ఎక్కడ జరుగుతుంది అన్నారు. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఉజ్బెకిస్తాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్గా ఇండియా, పాకిస్తాన్ అనేవి రీసెంట్గా SCOలో మెంబర్షిప్ తీసుకున్నాయండి. సో నెక్స్ట్ వన్. రైట్. చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విల్ బి రీనేమ్డ్ ఆఫ్టర్. చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ పేరుగా మార్చబడింది అని చెప్పేసి ఆప్షన్లు అడగడం జరిగిందండి. దట్ ఈస్ ఉద్ధమ్ సింగ్, లేదా సుఖ్దేవ్ థాపర్, షాహిద్ భగత్ సింగ్, కరార్ సింగ్ సరాభా అని చెప్పేసి అడగడం జరిగింది. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ షాహిద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్, దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ చండీగఢ్. ఇలా చూసుకున్నట్లయితే మనం లాస్ట్ వీడియోలో కూడా మనం ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా అనే టాపిక్ కూడా మన స్టాటిక్ పార్ట్లో చదువుకోవాలి అని డిస్కస్ చేసుకున్నామండి. ఇలా మనం చూసుకున్నట్లయితే మన ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఎయిర్పోర్ట్స్ ఏమున్నాయి ఒకసారి మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాము. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి, మనం లాస్ట్ వీడియోలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని భోగాపురం ఎయిర్పోర్ట్గా మనము కన్వర్ట్ చేస్తున్నాము, అక్కడ తరలిస్తున్నాం అని చెప్పి కూడా మనం లాస్ట్ వీడియో చెప్పుకున్నాము. అట్ ద సేమ్ టైం మనం హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పుకున్నాము. ఢిల్లీలో వచ్చేసరికి మనకి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా అని చెప్పుకున్నాము. స్మాలెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా వచ్చేసరికి తమిళనాడు తిరుచువల్లి అని చెప్పుకున్నాము. ఫస్ట్ సోలార్ పవర్డ్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి మనకు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా మనం లాస్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం అదేవిధంగా స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా మన ఛత్తీస్గఢ్లో ఉందని చెప్పుకున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఓకేనండి. ఇవన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎయిర్పోర్ట్. తర్వాత మనకి బాగ్డోగ్రా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది వెస్ట్ బెంగాల్లో ఉంటుందండి. అంటే మనకు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్స్ అంటే విమానాశ్రయాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.
ఇవ్వండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షాహిద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చడం జరిగింది. దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ చండీగఢ్. రైట్, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ టైప్ కరెంట్ అఫైర్స్. ఇవి ఒకసారి మీరు 1-2 సార్లు వీడియోని పాస్ చేసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.